టీటీడీని రాజకీయ అవసరాలకు వైసీపీ వాడుకుంటుందని ఎమ్మెల్యే మురళీమోహన్ ఫైర్ అయ్యారు. బీఆర్ నాయుడుపై భూమన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మండిపడ్డారు. బీఆర్ నాయుడు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని అన్నారు. పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వారిపై టీటీడీ చైర్మన్ కోర్టుకు వెళ్లడంలో తప్పే ఉందన్నారు. బీఆర్ నాయుడు గారు అధ్యక్షులైన రోజు నుంచి ఈనాటి వరకు ఆహారపు అలవాట్లు మొదలుకొని సిఫారసుల వరకు నియమ నిబంధనలతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో జీవిస్తున్నారు. ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నటువంటి పత్రిక మీద, ఛానల్ మీద ఆయన పరువు నష్టం దావా వేశారు. అది ఆయన హక్కు. ఆయన మీద మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలా మాట్లాడారంటే ఆయన ఎదుగుదలట BHCLలో ఏందో ఉద్యోగం నుంచి మొదలైందంట, ట్రావెల్ ఏజెంట్ నుంచి మొదలైందంట. మరి మన ప్రస్థానం పైనుంచి కిందికి వచ్చిందా? బీఆర్ నాయుడు గారు అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టిక్కెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. తిరుమలలో మద్యం గురించి, తిరుమలలో మందు సరఫరా గురించి మీరు మాట్లాడటమా? ఎన్ని వందల సీసాలు పట్టుకున్నారు? అధికారంలో ఉన్నప్పుడు జెండాలతో తిరగలా బాలాజీ నగర్లో? మీరు మర్చిపోయారా? మొన్నటికి మొన్న కూడా ఆ వాసన మర్చిపోలేక, ఆ మత్తు ఇంకా దిగక మీ అనుచరుడు చేసిన హల్చల్ అంతా ఎంత కాదే? ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారా? మీరు మర్చిపోయినారని చెప్పి జనం మర్చిపోయారు అనుకో.